గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. దిస్ ఇస్ విజయ. వివిధ పేపర్లో ఉన్న ప్రధాన ముఖ్యాంశాలు చూసే ముందు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఎనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విజయ. నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే అక్టోబర్ 12 జాతీయ సమాచార హక్కు దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. దానికి సంబంధించి మీ వివరణ. చాలా మంచి విషయం అమ్మా, ఎందుకంటే సరిగ్గా 20 సంవత్సరాల క్రితం మేమందరం ఢిల్లీలో ఉద్యమించి చాలా మంది అంటే దేశవ్యాప్తంగా సమాచారం మా హక్కు, సమాచారం ప్రజల ఆయుధం, ఏదైతే పార్లమెంట్ సభ్యులకు, అసెంబ్లీ సభ్యులకు, చట్టసభల సభ్యులకి సమాచారం ఉంటుందో సమాచారం సామాన్య ప్రజలకు కూడా అందాలి. ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలియాలి. అంటే పిడికిలు మూస్తే ఏం తెలియదు కదా, వీడికి తెలిస్తే విషయం తెలుస్తుంది అని చెప్పి పారదర్శకత, జవాబుదారితనం ఈ రెండు ప్రభుత్వంలో ఉండాలి అని చెప్పి మేము ఉద్యమించాం. 2004లో యూపీఏ గవర్నమెంట్, ఫస్ట్ యూపీఏ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కేంద్రంలో. ఆ తర్వాత వెంట వెంటనే అడుగులు పడ్డాయి. 2005లో యూపీఏ గవర్నమెంట్ మంచి చట్టాలు 3 వచ్చినాయి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. కమ్యూనిస్టుల మద్దతు ఉండే అప్పుడు ఆ ప్రభుత్వానికి, మైనార్టీ ప్రభుత్వం అయినా సరే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా ఉన్నప్పుడు ఈ చట్టం వచ్చింది. మొదటిది ఎన్నో ఈ సమాచార హక్కు చట్టం 2005లో. అదే 2005లో ఇంకొక 2 చట్టాలు, ముఖ్యంగా మహిళలకు సంబంధించిన గృహహింస వ్యతిరేక చట్టం, మూడోది మనకు ఉపాధి హామీ చట్టం అంటే ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఈ 3 కూడా అద్భుతమైన పథకాలు. అంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బాగు చేయడానికి ఏమో ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ వచ్చిందో, అట్లాగే మహిళల హక్కుల కోసం ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం, అట్లా 50% మహిళలకు మన పనికి వచ్చే గృహహింస వ్యతిరేక చట్టం. గృహహింస అంటే కేవలం అత్తామామలు, భర్తలే కాదు, ఎవరు చేసినా సరే గృహహింస చేస్తే కరెక్ట్ కాదని చెప్పి చట్టం వచ్చింది. మూడవది ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది సమాచార హక్కు చట్టం. సమాచార హక్కు చట్టం ఒక బ్రహ్మాస్త్రం, పాశ్వతాస్త్రం. ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ముఖ్యంగా అందులో ఒక చట్టం రావడం ఒక ప్రత్యేకత. మాట చెప్పుకోవాలంటే ఇవాళ అద్భుతమైన రోజు, సరిగ్గా 20 ఏళ్ళు అయింది. మంచి చెట్లు ఒక 20 నిమిషాలు మాట్లాడు. మొదటిది ఆ చట్టం వచ్చిన పద్ధతి ఎట్లా అంటే, గతంలో ఏ చట్టం చేసినా కూడా ఆ చట్టాన్ని రాష్ట్రపతి, అక్కడ కేంద్రంలో అయితే రాష్ట్రంలో అయితే గవర్నర్ సంతకం పెట్టిన తర్వాత, రూల్స్ ఫ్రేమ్ చేసిన తర్వాత చట్టం అమలు అవుతుంది. ఇక్కడికి వచ్చే ఏంటంటే చాలా చట్టాలు పురుషులను సంధి కొట్టాయి. మనకు శిశు మరణాలు ఎట్లా, చట్టాల మరణాలు కూడా అట్లా జరిగాయి. ఎందుకంటే ఆ రూల్స్ ఫ్రేమ్ చేయకపోతే చట్టం మనం చట్టంగా మారిన తర్వాత కూడా అది అమల్లోకి రాకపోయింది. దానికి ఒక రూల్ ఉంది. అంటే రాష్ట్రపతి అయినా గవర్నర్ సంతకం పెట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వమే ఆ చట్టానికి సంబంధించిన రూల్స్ తయారు చేయాలి. అట్లా పొరుట్లోనే సంధి కొట్టిన చట్టం దీనికి సంబంధించింది సమాచార స్వేచ్ఛ చట్టం అని 2002లో ఒక అద్భుతమైన చట్టం మొదలొచ్చింది. కానీ దాని 3 ఏళ్ల తర్వాత కూడా దాని రూల్స్ ఫ్రేమ్ చేయలేదు. ఆటోమేటిక్ ఏమైంది, అది ఇన్యాక్టివ్ అయిపోయింది. దాంతో సమాచార హక్కు చట్టంలో మేము అందరం కోరిన విధంగా ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ఒక మంచి క్లాస్ పెట్టారు. ఏమనంటే, రాష్ట్రపతి సంతకం అయిన 120 రోజుల నుంచి, అంటే సరిగ్గా 4 నెలలు, 120వ రోజు ఆటోమేటిక్ గా అమలవుతుంది. మీరు రూల్స్ తయారు చేసినా చేయకపోయినా. ఇది కేంద్రం చట్టం కానీ రాష్ట్రాలన్నింటిలో అమలవుతుంది. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, అట్లానే ప్రభుత్వంతో, స్వచ్ఛంద సంస్థలైనా సరే ప్రభుత్వంతో ఎలాంటి లావాదేవీలు జరిపిన, అంటే ఆర్థిక సమస్యలు, ఆర్థిక సహకారం ఉన్న అన్ని సంస్థలు ఇది వర్తిస్తుంది. దీనిలో ఏంటంటే సమాచార హక్కు చట్టంలో ప్రధానంగా ఒక సమాచారం కోసం కోరితే 30 రోజుల్లో సమాచారం ఇవ్వాలి. అయితే ఇదేమైంది, 2005 జూన్ 15 నాడు ఈ చట్టం అమల్లోకి వచ్చింది. సరిగ్గా 2005 అక్టోబర్ 12 ఇవాళ రోజు అనుకోకుండా అప్పుడు విజయదశమి అయింది. విజయదశమి పండుగ అద్భుతంగా జరుపుకున్నాం. సమాచార హక్కు చట్టం వచ్చిందని చెప్పి 2005లో ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఆటోమేటిక్ అమల్లోకి వచ్చింది. కొన్ని రాష్ట్రాలు రూల్స్ చేయలేదు, ఏం చేయకపోయినా వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే, మొట్టమొదటి రోజు ప్రతి రాష్ట్రంలో సమాచార హక్కు కమిషన్ ఒకటి ఏర్పడాలి. అట్లా దేశంలో సమాచార హక్కు కమిషన్ ఒకటి ఉండాలి. అంటే ఒకవేళ కింద సమాచారం దొరకకపోతే రాష్ట్రంలో అత్యున్నత స్థాయిలో ఒక సమాచార హక్కు చట్టం అమలుపరచడానికి ఒక వేదిక, కోర్టు, అట్లానే కేంద్రంలో ఒక వేదిక, ఈ 2 ఏర్పాటు చేయాలి. రెండోది, సమాచారం అడిగితే 30 రోజులప్పుడు సమాచారం ఇవ్వాలి. ఒకవేళ తమ దగ్గర సమాచారం లేదనుకోండి, థర్డ్ పార్టీ సమాచారం కింద, ఇప్పుడు నా దగ్గర సమాచారం లేదు, మీ దగ్గర ఉంది, ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి. మీకు చెప్పి తెప్పించుకొని ఇక్కడి నుంచి ఇవ్వాలి. వాళ్ళు తప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నా కూడా ఎంఆర్ఓ ఆఫీసులో అడగాల్సింది ఎండిఓ ఆఫీసులో అడిగింది అనుకోండి, అప్పుడు సమాచారం ట్రాన్స్ఫర్ చేయాలి, తెప్పించుకొని ఇవ్వాలి.
అట్లానే అత్యవసర పరిస్థితుల్లో అంటే మానవ హక్కులు వ్యక్తి యొక్క జీవన హక్కులు భంగం అయితే 24 hours లోనే ఈ సమాచారం ఇవ్వాలి. కొన్నిసార్లు 48 hours తీసుకోవచ్చు. నిజంగా ఉదాహరణకు ఒక ఆయన లాకర్ లో ఉన్నాడు, పోలీసులు కొడుతున్నారు. మరి అటువంటిప్పుడు మానవ హక్కులు ఉంటది కదా అందులో. మామూలుగా 30 రోజులు అంటే వాడు నెల మాసకం కూడా వెళ్ళిపోతుంది వాడిని చంపేస్తే. కనుక వెంటనే 45 గంటల్లో కూడా వాళ్ళు స్పందించాలని చెప్పి మానవ హక్కులు జీవన పరిస్థితులు భంగం కలిగినప్పుడు ఉన్నది. ఇట్లా రకరకాల అంటే పార్లమెంట్ సభ్యులకు అసెంబ్లీ సభ్యులకు ఏ సమాచారం అంతో అదంతా ప్రజలకు అందుబాటులో ఉండాలంటే ఇదంతా పెద్ద ప్రాసెస్ కదా. మనం అప్లికేషన్ పెట్టుకోవడం సమాచార హక్కు అంటే సమాచార హక్కు అప్లికేషన్ ఒక్కటే ఒక పేజీ, అది ఎవరు ప్రింటెడ్ కాదు, కేవలం సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం అని పైన విషయ సూచిక రాస్తే దాని కింద పెట్టినట్టే. మనకు ఏ సమాచారం కావాలో క్లుప్తంగా 2 ప్రశ్నలు, సమాచార వివరము, అది మాకు కావలసిన దాన్ని కింద చిరునామా. ఎందుకంటే మీరు రహస్యంగా ఉంచుతారు కానీ మీకు అందాలి కదా సమాచారం, కనుక ఫోన్ నెంబరా లేకపోతే చిరునామా రాసి అప్పచెప్పాలి. ఇది అక్కడ ప్రతి ఆఫీసులో అంటే ప్రతి పంచాయతీ నుంచి మొదలు పెడితే పార్లమెంట్ దాకా ప్రతి ఆఫీసులో ఒక సమాచార హక్కు ఉపాధికారి ఉంటాడు, అంటే అసిస్టెంట్ సమాచార ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అని. అంటే ఉదాహరణకు ఎంఆర్ఓ ఆఫీస్ అయితే మన డిప్యూటీ తహసీల్దార్ ఉంటాడు, అక్కడ చేయాలి. ఒకవేళ ఆయన సమాచారం ఇవ్వకపోతే వెంటనే దాని మీద అధికారి ఎవరు అంటే ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎంఆర్ఓ ఉంటాడు. ఉదాహరణ ఎంఆర్ఓ దగ్గర పెడితే ఆర్డీఓ ఉంటాడు, ఆర్డీఓ దగ్గర పెడితే కలెక్టర్ ఉంటాడు, కలెక్టర్ దగ్గర వీలు కాకపోతే చీఫ్ సెక్రటరీ ఉంటాడు. ఈ 2 కాకపోతే సమాచార హక్కు కమిషన్, అది కాకపోతే కేంద్రంలో ఉంటుంది. అంటే ఇట్లా అంచెలంచెలుగా ఈ సమాచార హక్కు కమిషన్లకు అధికారులు అప్పచెప్పారు. దాంతోపాటు ఇంకో మాట ఏం చేశానంటే ప్రతి ఆఫీసులో సమాచార హక్కు అధికారి అని ఒక పిఐఓ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అని ఒక బోర్డు పెట్టుకొని ఒక మనిషి ఉండాలి. ఏపీఐఓ అంటే అసిస్టెంట్ పబ్లిక్ మన ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అని ఇంకొక బోర్డు ఉండాలి. వీళ్ళిద్దరు కూడా సమాచారం కోసం అప్లికేషన్ స్వీకరించాలి, 30 రోజుల్లో కూడా సార్ట్ అవుట్ చేయాలి. ఇంకొక మాట చెప్తాను, ఇందుకు మతాలు ఏంటంటే ఇవాళ చాలా ముఖ్యమైనది, ప్రజలకు సమాచారం కావాలి కదా. ఒక్క నిమిషంలో చెప్పేస్తాను. ఇందులో ఏముంటదంటే అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత 30 రోజుల తర్వాత వాళ్ళ సమాచారం ఇవ్వకపోతే అంతకంటే పై అధికారికి మనం అప్పీల్ చేసుకోవడానికి వీలుంటుంది. ఈ అప్పీల్ ఎక్కడ దాకా రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ దాకా, కేంద్ర హక్కు కమిషన్ దాకా మనం ఉంటుంది. అయితే సమస్య ఏంటంటే ఈ 20 ఏళ్ళుగా మొదట్లో 5 ఏళ్ళు మేము పౌర సంస్థలు అట్లాగే మనకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అని మన మధ్య చెన్నారెడ్డి వాళ్ళు అధికారులకు శిక్షణ ఇచ్చినాం, పౌర సమాజానికి శిక్షణ ఇచ్చినాం, జర్నలిస్టులకు కూడా నేను 57 జర్నలిస్టు ప్రెస్ అకాడమీ ద్వారా శిక్షణ ఇచ్చినాం. కానీ ఏమైందంటే పౌర సమాజం వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు, అటు జర్నలిస్టులు ఉపయోగించుకుంటున్నారు, కానీ అధికారులు నిద్రపోతున్నారు. అంటే నిద్ర పోయేవాడిని లేపవచ్చు కానీ నిద్ర నటించే వాడిని లేపలేం కదా. అంటే సమాచార హక్కు 20 ఏళ్లలో చాలా ఉద్యమాలు చేసిన తర్వాత కొన్ని మంచి ప్రభుత్వ సంస్థలు ముఖ్యంగా ప్రైవేటు మన మీడియా కూడా మంచి ప్రచారం చేయడం ప్రజలకు అవగాహన వచ్చింది. కానీ అమలు కావాలంటే ఏం చేయాలి, ప్రజలకు ఇంకా అవగాహన కావాలి, ముఖ్యంగా అధికారులు మారాలి. కానీ ఏమవుతుందంటే సమాచారం ఇచ్చేవాడే ఇప్పుడు తన ఏమంటారు మాంత్రికుడు ప్రాణం చిలుకలో ఉన్నట్టు ఇవ్వలేకపోతే ఏం చేస్తాం. కనుక ఇంకా ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికి కూడా అధికారులు మారడానికి, అధికారుల తీరు మారదంటే, ప్రభుత్వ తీరులు మారదంటే, కేంద్ర రాష్ట్ర కమిషన్ అన్ని కూడా సమాచార కమిషన్ నిర్వీర్యమైపోయినాయి. అధికారులు తమ తాబేదారులను వేసుకుంటున్నారు, అక్కడ తమకు ఇష్టమైన వాళ్ళని వేసుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, అధికారులకు అనుకూలంగానే ఉంటారు. ఉదాహరణ మన పౌరులం, ఒక అధికారి ఏం చేస్తున్నాడు, అప్పీలు పోతే అది మన పౌరులు నిలబెడుతున్నాడు, అధికారిని కూర్చొని పెడుతున్నాడు. అధికారికి జీతం వస్తుంది, తప్పు చేసిన అధికారి నిలబడాలి, మరి తప్పు ఎత్తి చూపిన వాడిని కూర్చోవాలి కదా. వాటి మీద కూడా మేము పోరాటం గత 20 ఏళ్ళుగా. ఇప్పుడు మాత్రం సమాచార హక్కు చట్టం ఓ రకంగా తుప్పు పట్టిన చట్టంగా మారిపోతుంది అంటున్నారు. ఇందులో 2 పొరపాట్లు, అధికారులు ఉంది, ప్రభుత్వం ఉన్నది, ప్రజలది కూడా ఉన్నది. కొందరు ప్రజలు ఏం చేశారంటే సమాచార హక్కు కార్యకర్తల పేరు మీద హైరవీలు చేసుకుంటున్నారు, కొందరు ఏం చేస్తున్నారు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళ మీద మనలాంటి వాళ్ళైతే నిజాయితీగా పనిచేసే వాళ్ళకు తప్పు పేరు వస్తుంది. బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నాం కూడా సమాచార హక్కు కార్యకర్త. అందుకనే ఎవరికి కడుపున వస్తే వారే మందికి కాదు. ఇందులో ఒక మాట ఏంటంటే ఎవరికి సమాచారం అవసరమైందో వాళ్ళే అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళ కడుపు నొప్పి వాళ్ళకు ఉంటుంది. కానీ మీ తరఫున నేను, నా తరఫున ఇంకొకరు పెట్టిన అనుకోండి, అప్పుడు ఏమవుద్దంటే వాళ్ళు పైరవికారులుగా మారిపోతారు. ఇప్పుడు వాళ్ళు జరుగుతున్న 2 లోపాలు, ఒకటేమో అధికారుల అలసత్వము, ప్రభుత్వం ఏమో సమాచార కమిషన్ వేయకపోవడం, సమాచారం ఇప్పించే ప్రయత్నం చేయకపోవడం. మూడోది అసలు ప్రజల్లో అవగాహన పెరగలేదు, పెరిగిన అవగాహన ఇటు తప్పుడు అవగాహన పడిపోయింది. అంటే సమాచార హక్కు కార్యకర్తల పేరు మీద సంఘాలు పెట్టుకొని, సంఘాలు తప్పు కాదు,
కానీ బ్లాక్ మెయిల్ చేసే సంఘాలు వచ్చినాయి అనుకోండి, మనుషులు వచ్చారనుకోండి, ఇప్పుడు సమాచార హక్కు చట్టానికి తూట్లు పడతాయి. అందుకని ఏదైనా సరే ఏ చట్టమైనా అమలు కావాలంటే 90% మంది ఆమోదిస్తే అమలు లేకపోతే అది పనికిరాంత అక్కరాని చుట్టంగా మిగిలిపోతుంది. ఒక కొత్త కత్తి తీసుకొచ్చారనుకో, గృహిణికి తెలుసు, ఒక కొత్త కత్తి తీసుకొచ్చుకొని దాన్ని వాడకుండా ఒక దగ్గర పెడితే ఏమవుతుంది, తుప్పు పడిపోతుంది. ఇది అంతే. సమాచార హక్కు చట్టంతో పాటు ఒకనాడు వినియోగదారుల చట్టం వచ్చింది. ఈ రెండు కూడా అద్భుతమైన చట్టాలు. వినియోగదారులకు మేలు చేసి వినియోగదారుల చట్టం 1986, అట్లాగే 2005లో వచ్చిన ఈ సమాచార హక్కు చట్టం ఇవాళ 20 ఏళ్ల పండుగ చేసుకునే సందర్భంలో వెలుగునుడని మాట్లాడుకున్నాం మనం. మంచి ఉంది, చెడ్డ ఉంది. ఇట్లా అధికారులు మంచిగా పనిచేస్తే వాళ్ళ సమాచారం వస్తుంది, అధికారులు సరిగ్గా పని చేయకపోతే సమాచారం రాదు. ప్రజల్లో అవగాహన రామ్మోహన్ రావు గారు దీన్ని నిర్ణయం చేసిందమ్మా ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళ ఆయువు పట్టు అందులో ఉంది కదా, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, ఇవన్నీ బయటపడితే. ఉదాహరణకు ఒక గ్రామంలో ఇళ్ళ గురించి ఇంటి లబ్ధిదారులు ఎంపిక చేశారు. ఆ లబ్ధిదారుల ఎంపిక ఎట్లా జరిగింది అని మనం అడిగితే వాళ్ళకి కష్టమే కదా, అవినీతి పరుడికి. కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు, సమాచారాన్ని సపరేట్ చేస్తున్నారు. ఇవ్వడం లేదు, మా దగ్గర లేదు, పొడిగా ఇది నాకు సంబంధం లేదు, మా దగ్గర లేదని ఇస్తారు. అట్లా ఉండదు, మాకు సంబంధం లేదన్న లేదు. 30 రోజులు ఆ సమాచారం ఎక్కువ అక్కడ తెప్పించి ఇవ్వాలి వాళ్ళు. అందుకని చాలా రూల్స్. ఇంకోటి ఏంటంటే 36 సెక్షన్లే ఉన్నాయి, కేవలం 16 పేజీలే ఉన్నది. కానీ ఆ 16 పేజీల చట్టాన్ని అర్థం చేసుకోవడానికి ప్రజలకు అర్థమైంది, కానీ మన రాజకీయ నాయకులకు అధికారులకు అర్థంగా కాదు, తప్పు చేస్తున్నారు. కనుక ఇప్పటికైనా సరే ప్రజాస్వామ్య ఉద్యమాలు రావాలి. దీని మీద సమాచార హక్కు చట్టం మీద మన మీడియా అవగాహన కల్పించడానికి ఇంత టైం తీసుకున్నానమ్మా. సమాచార హక్కు చట్టం ఒక పాశుపత అస్త్రం, ఒక బ్రహ్మాస్త్రం. ప్రజల చేతిలో ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అని తెలుసుకునే స్వేచ్ఛ మనకున్నది, హక్కు మనకున్నది. స్వేచ్ఛ వేరు, హక్కు వేరు. హక్కును ఉపయోగించుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రామ్మోహన్ రావు గారు, చూసుకున్నట్టయితే ఈనాడులో ప్రధానంగా ఒక వార్త చూస్తున్నాం, దిగుమతుల భారం దించుకుందాం, వ్యవసాయ ఉత్పత్తుల్లో ఎగుమతుల పెంపుపైన దృష్టి పెడదాం, అన్నదాతలకు మోదీ పిలుపు, ధాన్య కృషి యోజన, పప్పు ధాన్యాల స్వలంబన మిషన్ను ప్రారంభించారు. అంటే 2047 కల్లా భారత్ను నగరంగా, దేశంలోనే అభివృద్ధి చెందిన నగరంగా భారత్ను సగర్వంగా నిలబెట్టాలని మోదీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనిపై మీ వివరణ ఏమంటారు? చాలా మంచి పాజిటివ్ అంశం. ఎందుకంటే మనం వ్యవసాయ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించాలి. ఇది మొదలైంది ఇప్పుడు కాదు, కానీ మొదలైంది ఎప్పుడో. హరిత విప్లవం, శ్వేత విప్లవం, నీలి విప్లవం, వీటి ద్వారా మన ఆహార ధాన్యాల సమగ్రంగా చేసుకున్నాం. కానీ మోడీ గారు ప్రస్తావించిన అంశం ఒకటి మిగిలిపోయింది ఏంటంటే, మనం ఇప్పటికి కూడా ధాన్యం అంటే ఉదాహరణ గోధుమలు కానీ బియ్యం కానీ చాలా పెద్ద ఎత్తున పండిస్తున్నాం, వడ్లు కానీ అసలు ఏంటంటే మనకు పప్పు ధాన్యాలు, నూనె గింజలు, ఈ రెండు కూడా మనం ఇప్పటికీ దిగుమతుల మీద ఆధారపడుతున్నాం. అంటే పప్పు ధాన్యాలు మనకు అవసరమైన దాంట్లో సగం కంటే ఎక్కువ మనం దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అట్లాగే నూనె గింజల్ని కూడా, అంటే అది పల్లి నూనె కావచ్చు, లేకపోతే మన పల్లీలు కావచ్చు, వేరుశెనగ మన పొద్దుతిరుగుడు కావచ్చు, ఇతరత్ర నూనె గింజలన్నీ కూడా, వీటి విషయంలో మనం స్వయం సమృద్ధి సాధించాలి. దాని కారణం ఏంటంటే మనకు నీటి వనరులు పెరగడం వల్ల మంచి మంచి ప్రాజెక్టులు కట్టుకోవడం. అందరూ వరి పండిస్తున్నారు, లేకపోతే గోధుమలు పండిస్తున్నారు. ఈ వరి గోధుమల కంటే మనం పప్పు దినుసులు పండించుకుందాం, అట్లాగే మనకు నూనె గింజలు పండించుకుందాం అని విప్లవం. ఇది ఎవరన్నా చెప్పారంటే నిన్న ప్రధానమంత్రి మోడీ గారు ప్రకటించింది దేశవ్యాప్తంగా దిగుమతులు తగ్గించుకోవడం, ఎగుమతులు పెంచుకోవడం. ఎగుమతులలో మనం బియ్యం ఎగుమతి ప్రమాణంగా చేస్తున్నాం, గోధుమలు కూడా చేస్తున్నాం. ఒకనాడు మనం అమెరికా నుంచి గోధుమలు దిగుమతి చేసుకునేవాళ్ళం. మన చిన్నప్పుడు అమెరికా నుంచి ఇట్లా స్నేహాస్తం చాటుకుంటూ పాలు, గోధుమ రవ్వ మనకు వచ్చేవి. నేను చిన్నప్పుడు మా స్కూళ్ళలో పెట్టేవాడిని. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, రెండింటిని మనం ఎగుమతి చేస్తే స్థాయికి, అంటే ప్రపంచంలో అతి పెద్ద బియ్యం ఎగుమతి దానిగా మారిపోయాం. కానీ లాభం ఏంది, చిరుధాన్యాలు లేవు, పప్పు గింజలు లేవు, నూనెలు లేవు, నూనె గింజలు. ఈ మూడింటిని మనం ప్రధానంగా మనం మొత్తం ఏదైతే విదేశీ మార్గ ద్రవ్యం ఉందో మూడిట్లలో పోతున్నాయి. ఒకటేమో మనకు ఏదైతే ఎరువులు దిగుమతి చేసుకుంటుంది, యూరియా బయట నుంచి రావాల్సిందే. అట్లాగే చమురు, ఈ చమురు మీద కూడా మన విదేశీ మార్గ ద్రవ్యం చాలా పెద్ద ఎత్తున. చమురు అంటే పెట్రోల్, డీజిల్ ఇవన్నీ. మూడోది అతి పెద్ద మనకు విదేశీ మార్గం మనం పోయేది ఏంటంటే పప్పు గింజలు, నూనె గింజలు, పప్పు ధాన్యాలు, ఈ రెండింటి మీద పోతుంది. అందుకని మనం ఏం చేయాలంటే పప్పు ధాన్యాలు పండించుకోవాలి, నూనె గింజలు మనం పండించుకోవాలి. దానికి గాను సబ్సిడీలు ఇచ్చుకుంటూ వ్యవసాయాన్ని ప్రోత్సహించే క్రమంలో ఈ మోడీ చేస్తున్న కృషి పెద్దది. ఇది ఒక రకం చెప్పాలంటే మొత్తం దేశం అంతా ఆ వేల కోట్ల రూపాయలు సరిపో, ఒక రకం చెప్పి ఇంకా పెంచాలి. ఈ రెండింటిని పెంచే క్రమంలో కొంత సబ్సిడీ ఇవ్వడం, దాన్ని ప్రోత్సహించే చర్య చేయడం, ముఖ్యంగా పామ్ ఆయిల్ లాంటి
మన చెట్లు పెడితే 10 ఏళ్ళ తర్వాతనే గెలలు వస్తాయి మనకు. కనీసం 6-7 ఏళ్ళ తర్వాత గెలలు వస్తాయి. ఇట్లాంటి వాటిని రైతులను ప్రోత్సహించాలి. ఈ పప్పు దినుసులు, నూనె గింజలు పెంచే క్రమంలో మెట్ట పంటల వ్యవసాయాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉన్నది. మెట్ట పంటలు పండుతాయి. కానీ మనం ఏం చేస్తున్నాం, ఏదైనా సరే ఇంత బోరు వేసుకొని నీళ్లు పెట్టుకొని వరి పండిద్దాం అనుకుంటున్నాం. కొంచెం వరి అనేది అలకటి పని. కానీ పప్పు గింజలు కానీ, కూరగాయలు కానీ, లేకపోతే నూనె గింజలు కానీ పండియాలని టైం పడుతుంది కనుక వీటి విషయంలో ప్రభుత్వం మద్దతు ఇవ్వాలి. దాని ద్వారా మనం విదేశాల నుంచి కొన్ని వస్తువులు అంటే ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోకుండా మనం ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని మంచి ఆలోచన, ఇది మంచి సంకల్పం. ఓకే, రామ్మోహన్ రావు గారు, మరొక వార్త చూద్దాము. ఇక్కడ హరీష్ రావు మాట్లాడుతున్నారు, సర్కారు మౌనమేలా అని చూస్తున్నాం, ఇక్కడనేమో అడ్డుకొని తీరుతామని ఉత్తమ్ కూడా ఇక్కడ అంటున్నారు. అంటే కేంద్రంకి లేఖ రాసి 20 రోజులు అవుతున్నా స్పందన లేదు. అలాగే హరీష్ రావుదేమో అసత్య ప్రచారం అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. అయితే గోదావరి బనకచెర్ల లింకు ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం ముందస్తు చర్యలుగా తీసుకుంటుంటే మన తెలంగాణ సర్కార్ అని ఏమీ మాట్లాడట్లేదని కూడా అంటున్నారు హరీష్ రావు. దానికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసత్య ప్రచారాలు హరీష్ రావు అని కూడా అంటున్నారు. దీన్ని బట్టి మీరేమంటారు సార్? అంటే ఇద్దరు కూడా కొంచెం అసత్యం అసత్యం చెప్తున్నారు. మొదటిది ఏంటంటే బనకచెర్ల ప్రాజెక్టు గురించి మళ్ళీ వచ్చింది సమస్య. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక లేఖ వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. అయ్యా మీరు బనకచెర్ల మీద ఒక DPR సమర్పించండి, మేము పరిశీలిస్తాం అన్నారు. మరి మొన్న ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు సమావేశమైన ఢిల్లీలో 3 ఏళ్ల క్రితం సమావేశమయ్యారు. అప్పుడు ఇటువంటి బనకచెర్ల సమస్య రాలేదు, ఆ చర్చలే లేదు, ఎజెండాలు లేదు అని చెప్పి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బుకాయించారు. కానీ వెంటనే అక్కడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మన ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామన్ గారు ఆయన ఏమన్నారు, పూర్తిగా చర్చలోకి వచ్చింది, బనకచెర్ల కట్టి తీరుతామని అన్నారు. సమస్య ఏంటంటే మన ఉభయ తెలుగు రాష్ట్రాల వారి పంచాయతీ అంతా పెట్టింది ఎవరు అంటే కేంద్రం. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు పిట్టపోరు పిల్లి తెచ్చినట్టు, ఇప్పుడు రొట్టె ముక్కు విరుచుకుని తిన్నట్టు ఇప్పుడు కేంద్రం వ్యవహరిస్తుంది. కేంద్రం ఏం చేయాలి, ఇద్దరి మధ్యన సయోధ్య గురించాలి. అన్నదమ్ములు ఒకనాడు అంత ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నాం, అంతకుముందు కలిసి ఉన్నాం, 60 ఏళ్ళు కలిసి ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలి, ఇద్దరి మధ్యన జల వివాదాలు పరిష్కరించాలి. ఇద్దరి మధ్యనే కాదు, పైన మహారాష్ట్ర ఉంది, కర్ణాటక ఉన్నది, వీటన్నిటిని కూడా పరిష్కరించాలి. ఆచారం చేస్తూ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నుంచి మొదలుకొని ఇప్పటిదాకా కృష్ణానది జలాలు పంపిణీ పూర్తి కాలేదు. ఇట్లా గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయని బనకచెర్ల కట్టుకుంటామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటుంది. కాదు మిగులు జలాలు, మా జలాల హక్కులు మాకు పూర్తిగా చేయమని తెలంగాణ ప్రభుత్వం అంటుంది. వాటిని మారినంత మాత్రాన ప్రభుత్వాలు మారవద్దు కదా. ప్రభుత్వాలు ఏం చేయాలంటే గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, దాన్ని బట్టి వ్యవహరించాలి. ఇప్పటికైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తర కుమార ప్రగల్భాలు బలుపుతున్నారని నేను అంటున్నాను. ఎందుకంటే ఆయన చెప్పేది చాలా వరకు దగ్గర దాకా వచ్చేదాకా మాట్లాడుతున్నాడు. అసలు బనకచెర్ల ప్రసక్తి లేకపోమని బుకాయించారు. తీరా అక్కడ చర్చకు వచ్చిన తర్వాత కాదు చర్చకు వచ్చింది వ్యతిరేకించడం. ఇప్పుడేమో అసలు DPR తయారైతుందంటే అది మాకు పెద్దగా ఏం నష్టం ఏం లేదు, మేము అడ్డుకుంటామట. మాటలు అవసరం లేదు. నా ఉద్దేశం ఈ విషయంలో ఇవాళ తెలంగాణ వాదాన్ని రెచ్చగొడదాం అనుకున్న కొంత ఆలోచన వాళ్ళకున్న, నీటి విషయంలో కొంత ప్రజల మనోభావాలు రెచ్చిపోవాలని చూసినా BRS ఆ వాదన కలుపుకుంటారు. అంటే గతంలో మీరు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేశారు అని వాళ్ళు అనుకుంటే లాభం లేదు. ఏదైనా సరే తెలంగాణకు చెందాల్సిన 986 TMC నీళ్లు, సుమారు 1000 TMC నీళ్లు తెలంగాణ ప్రాంతానికి దక్కేలా అవసరమైన చేసి అనుమతులు ఇచ్చేసి మిగతా మిగులు జలాలు ఉన్నప్పుడు మిగులు జలాల్లో కూడా పై రాష్ట్రాలకు మళ్ళీ అధికారం ఉంటుంది. ఎప్పుడు కూడా చాలా మంది రాజకీయ నాయకులకి క్యూసెక్కులకు మనకు TMCలకు తేడా తెలవకుండా మాట్లాడుతున్నారు. నీటి పంపిణీ విషయంలో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు. అప్పుడు ఇవాళ మిగులు జలాలు కిందికి పారిపోతున్నాయని ఎవరి మహారాష్ట్ర వాడుకోకపోతే, ఛత్తీస్గఢ్ వాడకపోతే, తెలంగాణ వాడుకోకపోతే కిందికి పోతున్నాయి. అటువంటి అప్పుడు ఈ 3 రాష్ట్రాల హక్కులను గౌరవించుకుంటూ, పై రాష్ట్రాల హక్కులు గౌరవించుకుంటూ వాళ్ళు ఎన్ని నీళ్లు వాడుకోవాలి అన్ని నీళ్ళకి పర్మిషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు మిగతా ఉంటే మనం పంచుకుందామనేమో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. ఆంధ్ర ప్రభుత్వం ఏమంటుందంటే వట్టిగా 3000 TMC నీళ్లు సరైతే 3500 TMC నీళ్లు వృధాగా పోయినాయి కదా, మరి మేము కింద కట్టుకుంటే ఏంటి? ఈ 2 వాదనలు కరెక్ట్ అనిపిస్తాయి పైకి చూస్తే. కానీ నేనేమంటున్నాను అంటే పై రాష్ట్రాల హక్కులు కాపాడాలి, మహారాష్ట్ర హక్కులు మనం కాపాడాలి. కానీ ఏమైంది, దొంతుడుగా ఎవరు పోయినా కూడా అసలు కేసరి వస్తుంది. బనకచెర్ల కట్టడం వల్ల కొత్తగా సమస్యలు వస్తాయి. అది ఇచ్చంపల్లి నుంచే తీసుకెళ్తే మనకు బెస్ట్, ఇంటర్ రివర్ మన రాదు, మన పంచాయతీలు రావని చెప్పి ఒక మాట అంటున్నారు. కనుక నిపుణులు సంప్రదించాలి, 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చోవాలి, కేంద్రం అన్నిటికంటే కేంద్రం దీన్ని పరిష్కారం చేయాలి. అలాగే అల్మట్టి ఎత్తు పెంచుతున్నాం. అల్మట్టి ఎత్తు పెంచితే ఇప్పటికే కృష్ణా జిల్లాలో అసలు నీళ్ళు లేకుండా అయినాయి.
ఇప్పుడు మొన్న ఈసారి మంచి వర్షాలు పడ్డాయి కానీ లేకపోతే కష్టమయ్యేది కదా. అటువంటిప్పుడు ఏం చేయాలంటే కృష్ణా జలాల విషయంలో కూడా ఆల్మట్టి ఎత్తు పెంపును వ్యతిరేకించడానికి ఈ రెండు రాష్ట్రాలు ఏకం కావాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. గతంలో ఒక రాష్ట్రం ఉన్నప్పుడు వ్యతిరేకించడం చేసినాం, కానీ ఇప్పుడన్నా మరొకసారి వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. ఏదైనా సరే కింది రాష్ట్రాల హక్కులను హరించే పై రాష్ట్రాలు ఏవైనా సరే, ఆంధ్రప్రదేశ్ కిందికి ఉంటుంది అన్నిటికంటే, ఈ గోదావరి కానీ కృష్ణా నదికి కనుక కింది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అవుతుంది. దాని హక్కులు గౌరవించే బాధ్యత తెలంగాణ మీద. ఈ రెండు రాష్ట్రాల హక్కులు మనకు కాపాడే బాధ్యత కర్ణాటక, మహారాష్ట్ర మీద ఉన్నది. అలాగే ఛత్తీస్గఢ్, ఒరిస్సా వీటికి కూడా మనకు జల పంచాయతీలు ఉన్నాయి. కనుక మొదలు పోలవరం పూర్తి చేసుకున్నాం అనే కాన్సెప్ట్ తోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పోవాలి. కొత్త వివాదానికి దారితీయొద్దు. వీళ్ళంతా మాటలు చూడాలి తెలుసుకుంటున్నారు. ఎలక్షన్ల ముందటే వస్తాయి. జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ముందర వస్తున్నది, ఇప్పుడు ఇదే ముందర పెడతారు. అంటే ఎలక్షన్ రాగానే నీటి పంచాయతీ జ్ఞాపకం వస్తుంది. కనుక కేంద్ర ప్రభుత్వం గతంలో ఈ 11 ఏళ్ల నుంచి అధికారంలో ఉంది కదా, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రెండు రాష్ట్రాల పంచాయతీలు ఎందుకు దింపలేదు, ముఖ్యంగా జలవనరుల పంచాయతీ ఎందుకు దింపలేదు అనేది మనకు తెలుసు. ఎందుకంటే రెండు రాష్ట్రాలు కొట్లాడుకుంటే మేము తమాషా చూడొచ్చు అనుకుంటున్నాం. అందుకని ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఉంది, తెలంగాణలో వ్యతిరేకమైన అంటే ఈ కూటమి ప్రభుత్వం వ్యతిరేకమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ రెండింటి మధ్యన పంచాయతీ పెట్టి కూర్చుందానికంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక్క పార్టీలో పనిచేసిన వాళ్ళు గతంలో, మరి వారికి శిష్యుడు గురువు అని అంటాం. కనుక మనకు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా అపారమైన అనుభవం ఉంది. వారు కూడా ఏం చేయాలంటే ఉభయ తెలుగు రాష్ట్రాలు అంటే ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు కనుక వారు రెండు రాష్ట్రాల హక్కులను, తెలుగు ప్రజల హక్కులను నీటి విషయంలో బయట వాడుతున్న కొట్లాడొచ్చినప్పుడు కలిసి పనిచేయాలని చెప్తూ కోరుతూ బనకచెర్ల ప్రాజెక్టు అనవసరమైంది అనే వాదన వస్తుంది. ముఖ్యంగా రాయలసీమ నీటి వనరు నేతలు, మన నిపుణులు కూడా ఏమంటున్నారంటే బనకచెర్ల మరణ శాస్త్రం అవుతుంది, దానివల్ల మన పై రాష్ట్రాలకు హక్కులు పుట్టాయి, మనం ఉన్నదాన్ని ఎట్లా వాడుకుందాం నీళ్లను, రాయలసీమకి ఇప్పటిదాకా లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ ఇతరత్ర వచ్చే నీళ్లు ఎట్లా పూర్తి చేసుకుందాం, కింది ప్రాజెక్టు పూర్తి చేయకుండా 83,000 కోట్లు 1,00,000 కోట్లతోని మీరు ప్రాజెక్టు మొదలు పెడితే అది ముందరపడేది కాదు అని రాయలసీమ నీటి వనరు నిపుణులు కూడా అంటున్నారు. కనుక ఇవన్నీ పరిగణన తీసుకొని తొందరపడొద్దు. నీటి విషయంలో అందరి హక్కులు కాపాడుకుంటే నీళ్లు అందరికీ పనికి రావాలి. నీరు పళ్ళ మేరకు నిజం దేవుడేరు అంటాం కదా, నీరు పల్లానికే పోతాయి. కనుక వచ్చిన నీళ్ళు ఎందుకు వాడుకోవద్దు? అటు ఆంధ్రప్రదేశ్ వాదన కరెక్టే, ఇటు తెలంగాణ వాదన కరెక్టే, మహారాష్ట్ర కర్ణాటక వాదన కరెక్టే. అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఎవరి నీటి వాటా వాళ్ళు తేల్చి, ఇప్పటికి నీటి వాటాలు తేల్చలే, నీటి వాటాలు సరైన విధంగా న్యాయపరంగా మనకు చట్టపరంగా తేల్చి ఆ తర్వాత ఎవరి నీటి ప్రాజెక్టు వాళ్ళు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన అనుకోండి, ఒక సమస్య ఉంటుంది. ఎవరి బాధ్యత వాళ్ళు తీసుకుంటారు, పర్మిషన్లతో కట్టుకుంటారు. పర్మిషన్లు ఇవ్వరు, మాకు నీటి వాటా తేల్చరు అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర కీలకమైంది ఉంది. వీళ్ళు గొడవ పెట్టుకుంటేనే దోనోలు అడిగితే తినొక ఫాయిదా అవుతారు. మీరు వీళ్ళు గొడవ పెట్టుకుంటేనే మేము అక్కడ పెత్తనం చేయొచ్చు అని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అప్పుడు కాంగ్రెస్ అయినా గతంలో 60 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది, ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి ఓ రకంగా చెప్పాలంటే 11 ఏళ్ళు మోడీ, అంతకుముందు వాజ్పేయి, 20 ఏళ్ళ నుంచి బీజేపీ పరిపాలిస్తుంది దేశాన్ని. కనుక దేశంలో 2 జాతీయ పార్టీలు కొంచెం జాతీయ దృక్పథంతో ఆలోచించాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ గురించి మాట్లాడి అటు పక్కనేమో మన ఆంధ్రప్రదేశ్ మంత్రులు అటు పక్క మాట్లాడితే ఈ తాడుగుంజుడు ఆట కాదు. ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించకండి. ముఖ్యంగా నీటి విషయంలో కొన్ని భావోద్వేగాలు ఉంటాయి రైతుల విషయంలో. కనుక వీటి రెచ్చగొట్టకుండా మీరు సామరస్యంగా పరిష్కారం చేస్తే రైతులు అంతటా రైతులే. కేవలం ఒక మ్యాప్ గీసుకొని, ఒక రాజకీయంగా ఒక మ్యాప్ గీసుకొని గీత పెట్టుకుని లాభం లేదు. తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, కర్ణాటక అయినా, మహారాష్ట్ర అయినా, ఒరిస్సా అయినా, ఛత్తీస్గఢ్ అందరు రైతులే కదా. అందరికి న్యాయం చేసే ప్రక్రియ చేపట్టమని మన కేంద్ర ప్రభుత్వానికి కోరుతాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు.